हरिः ओं श्रीगुरुभ्यो नमः। येनी गुणंबुलु कर्णेन्द्रिయంబులు సోక దేహతాపంబులు తీరిపోవు ఎనీ శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు ఎనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో దడవిన బంధ సంతతలువాయు అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమని నీ చిత్తచోర ధన్యున్లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితం నిన్ను ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహము శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాది సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడి తా కొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్ వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశ ముఖ్యార్థము అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమేయుంకువశేషి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్ ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద ఎవని పాదాంబుజుతోయమందుమునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్నిను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యుయోజ యుజేనాంశ్చ సవై సర్వప్రజాపతీన్ అని చెప్పి నిన్నటి కార్యక్రమంలో బ్రహ్మగారు సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి సమస్త ప్రజాపతులందరికీ కూడా దక్ష ప్రజాపతిని నాయకుడిగా చేశారయ్యా అని చెప్పిన దానితో మనకి చతుర్థ స్కంధం 30వ అధ్యాయం పూర్తయింది. నేను చెప్పేటువంటి విషయంలో దక్ష ప్రజాపతి భర్త 27 నక్షత్రాలకి సతీదేవికి భర్త అని పొరపాటున అనబడింది కాదు. వాళ్ళిద్దరు 27 నక్షత్ర స్వరూపాల్లో ఉండేటువంటి ఆ ప్రజ్ఞాస్వరూపాలు సాక్షాత్తు శంభుడి భార్య అయినటువంటి సతీదేవి కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు వాళ్ళు అని కొంచెం దానిని సరి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది అయిన తర్వాత ఇక పంచమాధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే నారదుడు ప్రచేతుల యొక్క సంవాదం జరుగుతుంది ఈ ఏకత్రింశోధ్యాయంలో. ఇక్కడ ప్రచేతసులు అనేటువంటి పదం మనం గత 4-3 అధ్యాయాల్లో వింటూ ఉన్నాం కదా. ఈ ప్రచేతసులు అనేటువంటి దానికి మామూలుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రచేతసులు అనేటువంటి వాళ్ళు ముద్ద కట్టినటువంటి ఇంద్రియముల యొక్క సమూహాన్ని ప్రచేతసులు అంటాం అనుకోవాలి. అంటే ఏమిటనమాట, మనకి దశేంద్రియాలు ఉన్నాయిగా, మనసు పక్కన పెట్టండి, దశేంద్రియాలు ఉన్నాయిగా. ఈ దశేంద్రియాలు కూడా
ఒక ముద్ద కింద. అందుకని ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఇంద్రియాలకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే గ్రహించేటువంటి చేతస్సు కలిగినటువంటి. అంటే బాగుగా చేతః అంటే చేతస్సు, చిత్తము అంటే గ్రహించగలిగినటువంటి, చేతస్సు అంటే చైతన్యం అంటే ఏమిటి, రియాక్ట్ అయ్యేటువంటి లక్షణం. బాగుగా రియాక్ట్ అయ్యేటువంటి లక్షణాలు మనకి మానవులకు ఉండేటువంటి దశేంద్రియాల్లోనూ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రచేతసులు. అందువల్ల వాళ్ళందరూ ఒకే ధర్మాన్ని పాలిస్తున్నారు అనేటువంటిది ఒక మాట విన్నాంగా. అంటే ఒకే ధర్మాన్ని పాలించడం అంటే ఏమిటంటే, ఈ దశేంద్రియాలు కూడా ఏదైనా సరే ఒక దృశ్యాన్ని చూసినప్పుడో, ఒక శబ్దాన్ని విన్నప్పుడో, లేకపోతే మరొకటి చూసినప్పుడో వీటి యొక్క ధర్మం ఏమిటంటే గ్రహించుట అనేటువంటి ఏకధర్మాన్ని ఈ 10 ఇంద్రియాలు కూడా పరిపాలిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఏకధర్మంగా ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. తరువాత ఇటువంటి ఈ ఇంద్రియాలు ఎప్పటికి వచ్చాయి అంటే, జీవుడు పరమాత్మ నుంచి విడిపడినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు దేహాలను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ దేహ వ్యవస్థలో ఈ 10 ఇంద్రియ స్వరూపాలతోనూ ఉండేటువంటి ఆ ప్రజ్ఞలు, ఆ తెలివి, ఆ ఇంటెలిజెన్స్, ఆ ఇంద్రియాలకు ఉండేటువంటి ఆ ప్రజ్ఞ, అన్నిటికీ ఒకే ప్రజ్ఞ ఉంటుంది. అంటే ఒకే దానిని గ్రహించుట అనేటువంటి లక్షణం కలిగినటువంటి చేతస్సు బాగుగా ఉండేటువంటి ఆ చేతస్సు కలిగినటువంటి వాళ్ళు ఇంద్రియాలు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్నుకి ఒక గుణం ఉంది, గ్రహించడం అనేటువంటి గుణం, శబ్దం గ్రహించగనేటువంటి గుణం. అదేవిధంగా కాళ్ళకి నడవడము అనేటువంటి గుణాన్ని గ్రహించగలిగినటువంటివి, అలాగే చేతులు, అలాగే మిగతావి. కాబట్టి వీళ్ళన్నీ కూడా ఏకధర్మాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అని అర్థం. ఇక మారిష అనేటువంటిది ఏంటంటే ప్రాణమయ కోశానికి సంకేతం. అంటే ఏమిటన్నమాట, ప్రాణము ఉన్నప్పుడు ప్రాణం అనేటువంటిది మానవుడి యొక్క శరీరంలో కానీ, సమస్త జీవుల యొక్క శరీరంలో కానీ ప్రాణం అనేటువంటి ప్రాణమయ కోశము అంటారు. ఆ ప్రాణం అనేటువంటిది ఒకటే. ఈ ప్రాణం ఉండడం వల్లే దశేంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాణమును భార్యగా వాళ్ళు తీసుకున్నారు. ఒకే స్త్రీని 10 మంది వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయంలో ఉండేటువంటి అంతరార్థం అది. అంటే ఇది చాలా అర్థమయ్యేటటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటి వేదమంత్రాలు, దీనికి విష్ణు పురాణంలో మహర్షికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయని పెద్దలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ తీసుకునేటప్పటికి అది చాలా దాని యొక్క వ్యాఖ్యానం అంతా కూడా చాలా పెద్దది అవుతుంది. అది సమయం వచ్చినప్పుడు అందులో ఉండేటువంటి ఇంకా గంభీరమైనటువంటి అంతరార్థం ఏమిటో తర్వాత మనం చూద్దాం. కాబట్టి మారిష అంటే ప్రాణములు, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఎక్కడ వదిలేసింది? ఆ బ్రహ్మలోచ అనేటువంటి ఆ గంధర్వ అప్సరస అంటే చెట్ల మధ్యలో వదిలేసింది. ఇప్పుడు సమస్తమైనటువంటి జీవులలోకి కూడా ప్రాణశక్తి దేని నుంచి వస్తుంది అంటే మనం పీల్చేటువంటి ఆక్సిజనే కదా. కాబట్టి ఆ ఆ ప్రాణకోశం అనేటువంటిది చెట్ల మధ్యలో వదిలేసింది. అంటే చెట్లు వాటిని పెంచాయి అని కదా మనం చూసాం. అంటే ఏమిటన్నమాట, చెట్లన్నీ కూడా ఎప్పుడు కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాణశక్తిని అలా విధంగా సముద్రాలలో ఉండేటువంటి నాచు లాంటి పదార్థాలు కూడా సూర్యరశ్మి యొక్క ఆ ప్రభావం చేత అవి కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మారిష అనేటువంటి చెట్లు పెంచాయి అంటే ఏమిటనమాట, ఈ ఆక్సిజన్ అనేటువంటి ఆ ప్రాణశక్తిని చెట్లు తీసుకుని ఆ తరువాత ఈ సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క సృష్టి జరిగింది అనేటువంటి విశేషం చెప్పడం కోసం అది. కాబట్టి ఈ ప్రచేతసులు 10 మంది అన్నారు. ఈ ప్రచేతసులు ఎవరు అంటే ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. అంటే ఏమిటి? ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్నుకి ఇంద్రియాధిష్టాన దేవత సూర్యుడు అంటాం. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఆ కన్ను అలా ఫార్మ్ అయినప్పుడు ఆ కన్నులో గ్రహించేటువంటి
అంటే రూపములను గ్రహించేటువంటి శక్తి ఆ కన్ను అనేటువంటి ద్రవ్యములో బాగుగా ఉండి ఆ కన్నుకి గ్రహించాలి అనేటువంటి ఇంటెలిజెన్స్నిచ్చేటువంటి చేతస్వరూపం బాగుగా ప్రచేతస అలా కలిగించేటువంటి వాళ్ళని ప్రచేతసులు అంటారు. కాబట్టి ఈ 10 ఇంద్రియాలు కూడా పని చెయ్యాలి అంటే ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ఈ 10 ఇంద్రియాలు కూడా ఆ మహర్షిను వివాహం చేసుకున్నారు అనేటువంటి వరకు తెలుసుకుంటే చాలు. సరే, మిగతా విషయాన్ని చూద్దాం. ఇప్పుడు 31వ 31వ అధ్యాయంలో నారద ప్రచేతస సంవాదం. నారద మహర్షి ప్రచేతసులతో మాట్లాడుతున్నాడు. అంటే మొట్టమొదటి మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి అన్నాడు, తత ఉత్పన్న విజ్ఞాన అధోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్. శ్రీహరిని ఆయన ప్రచేతసులు చెప్పాడు కదా, ఏమర్రా మీరు ఇలా పరిపాలన చేయాలి, అప్పుడు మీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు సృష్టి కార్యక్రమంలో పాల్గొంటాడు. కాబట్టి సృష్టి కార్యక్రమంలో ఇంద్రియాలన్నీ కూడా పాల్గొంటాయి. కాబట్టి శ్రీహరి దాని కాలాన్ని నిర్దేశించారు ఈ ఇంద్రియాలకి. అలా నిర్దేశించిన కాలం అయిన తర్వాత ప్రచేతసులు శ్రీహరి యొక్క ఈ ఇంద్రియాలకు కలిగినటువంటి ఆ శ్రీహరి యొక్క జ్ఞానంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ కొడుకుని భార్యకు అప్పచెప్పేసేసి వాళ్ళు ఇల్లుని విడిచేసి సన్యసించారయ్యా అని మైత్రేయ మహర్షి ఉదిరుడికి చెప్తూ, తత ఉత్పన్న విజ్ఞానా అప్పుడు ఈ ఇంద్రియాలకి వివేక జ్ఞానం కలిగింది. అంటే ఈ ప్రచేతసులకి శ్రీహరి యొక్క జ్ఞానబోధ వల్ల వాళ్ళకి విజ్ఞానం కలిగిందయ్యా. అది ఎలా కలిగింది? అధోక్షజ భాషితం. శ్రీహరి అధోక్షజుడు అంటే శ్రీహరి యొక్క మాటల వల్ల వాళ్ళకి జ్ఞానం కలిగింది. ఆ ప్రచేతసులకి కలిగిన తర్వాత స్మరంత ఆ జ్ఞానాన్ని మళ్ళీ రిపీటెడ్గా పునశ్చరణ చేసుకుంటూ శ్రీహరి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మరలా వాళ్ళు ధ్యానించుకుంటూ శ్రీహరి చెప్పినటువంటి ఉపదేశాన్ని వాళ్ళు స్మరిస్తూ కూడా ఆత్మజే భార్యాం విసృజ్య, ఆత్మజే వాళ్ళకు పుట్టినటువంటి ఆ కొడుకుని భార్య ఆ మహర్షి దగ్గర విడిచేసేసి గృహాత్ ప్రావ్రజం ఇంటి నుండి వాళ్ళు వెళ్ళిపోయారయ్యా సన్యసించి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే దీక్షిత బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధస ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధోభూద్యత్ర జాజిలిః. ప్రతీచ్యాం దిశి వేలాయాం అని అంటే ప్రతీచి దిశి అంటే పడమటి దిక్కుకుండేటువంటి సముద్ర తీరానికి వీళ్ళు వెళ్ళారయ్యా. వెళ్ళి ఏం చేశారు అంటే బ్రహ్మ విచారానికి సంకల్పం చేసుకున్నారు. ఇక పరబ్రహ్మలో మేము మిళితం అవ్వాలి, ఆత్మానుభవం పొందాలి అని ఈ ప్రచేతసులు 10 మంది కూడా ఆత్మానుభవాన్ని ప్రసాదించేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ కూడా ఈ గృహాన్ని వదిలేసేసి వెళ్ళారయ్యా. ఆ పశ్చిమ తీరంలో అక్కడ పశ్చిమ తీరం దగ్గర ఏమిటి ఉంది అంటే సర్వభూత ఆత్మమేధస అంటే ఏమిటనమాట, అన్ని ప్రాణులలోనూ ఆత్మగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కావాలి అని, సర్వప్రాణులందులో ఉండేటువంటి ఆ శుద్ధ చైతన్య ప్రకాశమే తానే అనేటువంటి జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానంని జాజలి అనేటువంటి మహర్షికి ఆ పశ్చిమ సముద్ర తీరంలో ఆయనకి కలిగిందిట. అటువంటి జాజల మహర్షి చేసినటువంటి పొందినటువంటి ఆ జ్ఞానానికి స్థానమైనటువంటి ఆ ప్రాంతానికి ఈ 10 మంది ప్రచేతసులు వెళ్ళారయ్యా. అంటే పశ్చిమ తీరంలో జాజలి అనేటువంటి మహర్షి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆ ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారయ్యా అని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తూ ఏం చేశారు అంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళారు బాగానే ఉంది. అక్కడ ఏం చేశారయ్యా అంటే తాన్నిర్జిత ప్రాణ మనో వచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్
పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేఢ్యో దదృశే స్మ నారదః. అప్పుడు ఆ ప్రచేతసులు ఏం చేశారంటే ఆ 10 మంది ప్రచేతసులు సర్వక్రియల నుండి విరమించేసుకున్నారు. ఇంకా ఏమీ పని చేయకుండా ప్రశాంతంగా నిటారుగా, ఇంకా ఏమీ చేయకుండా మౌనాన్ని పాటిస్తూ కళ్ళు మూసుకుని స్థిరమైనటువంటి నిటారుగా ఉండేటువంటి ఆ ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేసుకుని మనోనిగ్రహాన్ని సంపాదించారు వాళ్ళు. సంపాదించిన తర్వాత అన్నిటిలోనూ ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి అన్నిటిలోనూ కూడా వెలుగు స్వరూపంలో ఉండేటువంటి ఆ పరబ్రహ్మము యందు ఈ ప్రచేతసులు 10 మంది వాళ్ళ యొక్క మనసుల్ని నిలిపించారయ్యా. నిలిపి ఉంచి వాళ్ళలాగా తపోనిమగ్నులై ఉన్నటువంటి వాళ్ళని చూసే వాళ్ళ దగ్గరికి నారద మహర్షి వాళ్ళని చూసి వచ్చారు. ఈ నారద మహర్షిని ఒక దేవతలే కాదు, మానవులే కాదు, సమస్తమైనటువంటి రాక్షసులు కూడా వాళ్ళని ఆ నారద మహర్షిని స్మరిస్తూ ఉంటారు. అందువల్ల నారద మహర్షి అటు దేవలోకాలకి వెళ్తాడు, ఇటు రాక్షస లోకాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి నారద మహర్షి వీళ్ళని ఎలాగా నిఠారుగా కూర్చుని సమస్తమైనటువంటి ఇంద్రియాలని జయించి మౌనం పాటిస్తూ మనసంతటిని కూడా ఆ పరతత్వంలో నిలిపి ఆ జాజల మహర్షి చేసినటువంటి తపస్సు చేసినటువంటి ఆస్థానంలో వీళ్ళు కూర్చున్నారయ్యా అన్నాడు. తాన్ నిర్జిత ప్రాణ మనోవచో దృశోజిత ఆసనాన్. వాళ్ళు నిర్జిత ప్రాణ మనః వచః దృశః అంటే ఏమిటి? నిర్జితం అంటే వదిలేశారు. ప్రాణాన్ని జయించారు, మనస్సుని జయించారు, తర్వాత వాక్కుని జయించారు, చూపుని జయించారు, అన్నిటిని కూడా జయించారు. అంటే ఏమిటన్నమాట? వీళ్ళు ఇంద్రియాలు అని మనం అనుకున్నప్పుడు ఇంద్రియాలకి కూడా ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి ఉంటుందో ఇంద్రియాలకి కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఉదాహరణకి సడన్గా ఏదైనా ఒక మెరుపు లాంటిది వచ్చిందనుకోండి, వచ్చేటప్పటికి వెంటనే మన కళ్ళు ఏం చేసాయి? ఆటోమేటిక్గా టక్మని మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోతే మనసు చెప్పదు కంటికి. ఆ కంటికి కళ్ళు వెంటనే మెరుపు చూడడం వచ్చేటప్పుడు టక్మని కళ్ళు ఎప్పుడైతే మూసుకుపోతాయో అంటే ఏమిటనమాట? వాటికి అజ్ఞానం ఉంది, ఆ కంటికి అజ్ఞానం ఉంది. అదేవిధంగా మిగతా వాటిలన్నిటికీ కూడా అజ్ఞానం ఉంది. ఉదాహరణకి ఏదో నిప్పు ఉందనుకో, నిప్పులో చేయి పెట్టేటప్పుడు చెయ్యి చక్మని వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఏమిటన్నమాట? ఈ ఇంద్రియాలను నడిపేటువంటిది మనసైనా ఆ మనసు ఇంద్రియము కూడా నిత్యం ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇంద్రియాలకి కూడా కొంత ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు? అది చైతన్యంతో కూడుకున్నటువంటిది. అదేవిధంగా డెడ్ బాడీ ఉందనుకోండి, వాడు కళ్ళు తెరిచామనుకోండి, మెరుపు వస్తే వాడు కళ్ళు మూసుకోలేడు, ఎందుకంటే ప్రాణం లేదు వాడికి. కాబట్టి ఈ ప్రాణం అంటే ఎవరు? ఈ 10 ఇంద్రియాలకి సంబంధించినటువంటి భార్య. అంటే ఏమిటనమాట? ఈ 10 ఇంద్రియాలు ఆ భార్య మీద ఆధారపడి ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ప్రచేతసులు వాళ్ళు అలా కూర్చునేటప్పటికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ నారద మహర్షి అటు దేవలోకాలకి అసురః ఈడ్యః సురాసురేడ్యో దదృశే స్మ నారదః. దదృశే స్మ అంటే చూశాడన్నమాట. ఈ నారదుడు ఎటువంటి వాడు అంటే అటు దేవతల చేత ఇటు రాక్షసుల చేత ఈడ్యః అంటే కొనియాడబడేటువంటి వాడు, పొగడబడేటువంటి వాడు. ఆ నారదుడు వచ్చేటప్పటికి ఎవరికి ఏ విధమైనటువంటి ద్వేషం కానీ ఇంకో ప్రిఫరెన్స్ కానీ ఏమి ఉండదు. మహర్షి వచ్చాడు అంటే అన్ని లోకాల వాళ్ళు కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగినట్టు. ఏమిటండి నారదుడు అంటే? నారదుడు అనేటువంటి దానికి జ్ఞానము అని పేరు. నారం దదాది నారద అంటే ఏమిటన్నమాట? జ్ఞానం రాక్షసులకి ఉంటుంది, దేవతలకి ఉంటుంది, పశుపక్షాదులకి ఉంటుంది, తర్వాత సకల ప్రాణులకి కూడా జ్ఞానం ఉంటుంది. అంటే నారదుడు ఏం చేస్తాం? దదృశే స్మ చూచాను అన్నాడు. అంటే చూచాడు అంటే ఏమిటనమాట? మనలోనే ఉండేటువంటి జ్ఞానం
మనలోనే ఉండేటువంటి ఆ ఇంటెలిజెన్స్ మన శరీరంలో ఉండేటువంటి మన ఇంద్రియాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తులను సమస్తమైనటువంటి క్రియాకలాపాలని సమస్తాన్ని కూడా ఏది చూడగలుగుతోంది అంటే మనలో ఉండేటువంటి జ్ఞానమే. మన ఆలోచన, మనకు ఒక ఆలోచన వస్తుంది అనుకోండి, ఆ ఆలోచనని మనం చూసేటువంటిది ఏమిటి? మనలోనే ఉండేటువంటి జ్ఞానము మన మనసులో ఉండేటువంటి ఆలోచనని, మన మనసులో ఉండేటువంటి బాధను, మన మనసులో ఉండేటువంటి సంతోషాన్ని ఏది చూస్తోంది? మనలోనే ఉండేటువంటి జ్ఞానమే చూస్తోంది. కాబట్టి దదృశేస్మ, ఆ నారదుడు ఇలాగా ఈ 10 మంది ప్రచేతసులు చేస్తూ ఉండేటువంటి విశేషాన్ని చూశాడయ్యా. చూసిన తర్వాత తమాగతం ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనమధాస్తువన్. వెంటనే ఈ నారదుడు ఎప్పుడైతే వచ్చాడో రాగానే ఈ 10 మంది ప్రచేతసులు హాయిగా బాసింబటం వేసుకుని కూర్చుని మొత్తం క్రియలన్నీ మానేసేసి వాళ్ళంతా కూడా చాలా మౌనంగా ఉండేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి నారదుడు ఆయన వీణ వాయిస్తూ ఎదురుగా అక్కడ కనిపించాడో వీళ్ళు 10 మంది కూడా ఒక్కసారి లేచి నిలబడి ఆయన రాకన స్వామి వచ్చావా అని చెప్పి ఎంతో ఆదరంతో ఆయన్ని నమస్కారం చేసి తర్వాత ఆయనకి యోగ్యమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి పూజించారయ్యా. పూజించిన తర్వాత వాళ్ళు ఆయన సుఖంగా కూర్చున్న తర్వాత వాళ్ళు ప్రచేతసులు 10 మంది కూడా ఆయనతో మాట్లాడడం ప్రారంభించారు. తమాగతం ఉత్థాయ, తమాగతం నారద మహర్షి ఆగతం వచ్చేటప్పుడు ఉత్థాయ వీళ్ళు లేచారు. లేచి ప్రణిపత్య నమస్కరించి తర్వాత స్వామి వచ్చారా అని చెప్పి అభినందనలతో, అంటే మంచి మాటలతో, మర్యాదపూర్వకమైనటువంటి మాటలతో పూజించిన తర్వాత యథాదేశం యోగ్యమైనటువంటి స్థానంలో ఆసీనం ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళను స్తుతించారు అని చెప్తూ ప్రచేతస ఊచు, ఆ ప్రచేతసులు ఏమన్నారు అంటే స్వాగతం తే సురర్షే అద్యదిష్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్న భూయాయ యథారవే. స్వాగతం దేవర్షి మహర్షి, నీకు స్వాగతం అయ్యా స్వామి. దైవానుగ్రహం చేత మాకు కనిపించావు. ఇప్పుడు సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు లోకంలో చీకటి అనేటువంటిది ఉంటుంది కదా. సూర్యుడు సంచారం చేసేటప్పుడు చీకటి అనేటువంటిది ఏమవుతుంది అంటే వెలుగు కలిగేటప్పటికీ చీకటి అనేటువంటి ఆ భయం, లోకంలో ఉండేటువంటి చీకటి వల్ల వచ్చేటువంటి భయం కూడా పారిపోతుంది కదా. అలాగా అదేవిధంగా నీవు సంచారం చేస్తూ వచ్చేటప్పటికీ మాకు జ్ఞానోదయం అనేటువంటి వెలుగు వచ్చి తర్వాత సంసార భయం తొలగిపోయిందయ్యా. నీకు ఉండేటువంటి లక్షణం అది. జ్ఞానం కలిగినప్పుడు సంసారాల్లో ఉండేటువంటి భయాలు తొలగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. అంటే ఏమిటి? సంసారంలో అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి, చింతలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. ఏవేవో రకరకాలైనటువంటి పరిస్థితులు మనని భయపెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి భయం కలిగినప్పుడు అసలైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఉదయించినట్లయితే, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కావాలి అని మనం కోరుకుని మన ఇంద్రియాలన్నిటినీ కూడా కట్టుదిట్టం చేసుకుని మనస్సును నిగ్రహించుకుని ఇంద్రియాల క్రియాకలాపాలను ఆపేసి మనలో ఉండేటువంటి ఆ లోక భయం ఉందే, అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి ఆ రకరకాలైనటువంటి భయాలు, దిక్కుదాచినటువంటి అటువంటి పరిస్థితిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యస్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి సంకేతంగా నిలిచినటువంటి నారదుడి యొక్క దానిని ధ్యానం చేసినట్లయితే ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ విధంగా అంటే చీకటిగా ఉండేటువంటి లోకంలోకి సూర్యుడి యొక్క సంచారం వల్ల చీకటి భయం తొలగిపోతాయి ఆ స్వామి అని అభయం కొరకు అన్నాడు. అందువల్ల సమస్తమైనటువంటి ప్రాణులలోనూ ఫండమెంటల్గా ఉండేటువంటిది ఏమిటంటే భయము.
కాబట్టి ఈ భయం వల్లే ఎన్నో రకాలైనటువంటి క్రియలు మనం చేసేస్తూ ఉంటాం. ఆకలేసేస్తుంటే నీరసం వచ్చిందేమో, పడిపోతామేమో అనేటువంటి భయం వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ఆహారం నోట్లో వేసుకుంటాం. కాబట్టి ఒక రకమైనటువంటి భయమైనటువంటి స్థితిలో సకల ప్రాణులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి భయం పోగొట్టేటువంటిదే జ్ఞానము. అది అనంతమైనటువంటి జ్ఞానము, అది పరమాత్మ యొక్క జ్ఞానం. ఈ భయం అనేటువంటిది సమస్తమైనటువంటి ఇంద్రియాల్లో కూడా ఉంటూ ఉంటాయి. ఏదైనా ఒక పులి వచ్చిందనుకోండి, వెంటనే మన చేతులు కాళ్ళు వణికిపోతాయిగా. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయంటే మనసు వణకాలి, కానీ చేతులు కాళ్ళు ఎందుకు వణకాలి? ఏంటనమాట, ఇంద్రియాలకి, దశేంద్రియాలకి కూడా భయం చెందేటువంటి ఒకానొక చైతన్య శక్తి మన ఇంద్రియాల్లో కూడా ఉంటూ ఉంటాయ్యా. కాబట్టి అటువంటి భయ సంబంధమైనటువంటి విషయంతో కూడుకున్నటువంటి మా భయాలన్నీ కూడా జ్ఞానం వల్ల, స్వామి నీలాంటి మహర్షుల యొక్క సంచారం వల్ల మాకు ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ ప్రచేతసులు మొట్టమొదటి 5వ శ్లోకంలో నారద మహర్షితో వాళ్ళు చెప్పారు. తర్వాత ఏమన్నారు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.